సార్ మీరు చెప్పిన ఈ విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలా. అమలు చేయనప్పుడు అణిచివేత లేదా ఇట్లాంటి నిర్బంధ చర్యలు పాల్పడతారు. అణిచివేత అనేది రోడ్ల మీద జరిగేటువంటి ఉద్యమాలను చేస్తారు. లేదు, అధికారులను ఉపయోగించుకొని ఇతర రూపాల్లో ఇట్లాంటి జడ్జీలు కానీ ఇతరులను కానీ ప్రలోభపరచడం, భయపెట్టడం, ఆందోళనకు గురి చేయడం, వాళ్ళు చేయాల్సినటువంటి చట్టబద్ధమైన కార్యక్రమాలని పరిమితం చేయడం అనేది ఒక పద్ధతిగా కొనసాగుతుంది. అది దేశంలో బీజేపీతో స్నేహం చేసిన ఏ పార్టీ అయినా ఇదే పద్ధతులు అనుసరిస్తున్నాయి. అనేక రాష్ట్రాల ఉదాహరణలు మనకు ఉన్నాయి. అందుకని కేంద్రం ఏది అనుసరిస్తుందో అదే సర్వం పరిష్కార మార్గంగా ఈ రోజు పాలక పార్టీలు భావించే పరిస్థితి రావడం అనేది అత్యంత ప్రజాస్వామ్యానికి పూర్తిగా నష్టం చేసే అంశం. రెండవది, మీరు అన్నట్టుగా ఈ రోజు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పార్టీలు నడిపితే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకబడ్డారు. ఏ రూపంలో ఎన్నుకున్నా ప్రజలకు వాళ్ళు బాధ్యులు. కానీ ఈ రోజు అది జరగడం లేదు. చాలా చోట్ల ప్రజల చేత ఎన్నుకబడిన పాలకులు ప్రేక్షకులు ముందు పీఠాన కనపడతారు, అసలు పాత్రధారులు ఎన్నుకుంటున్నారు. వారే ఇప్పుడు రిటైర్ అయినటువంటి అధికారులు కానీ లేదా కొంతమంది నిపుణుల పేరుతో, సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున అధికారాన్ని చలాయించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే ఇక ప్రజలను ఎవరు ఎన్నుకోవాలా? ప్రజలు ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకోవాలా? ఈ ప్రజాప్రతినిధులను చూసి ఓట్లు ఎందుకు వేయాలా? నేరుగా బ్యూరోక్రాట్స్ లేదా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ వాళ్ళే వచ్చి పరిపాలించవచ్చు కదా. నిజంగా వాళ్ళకు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళకి అనుభవం లేకనా, లేదా ప్రజలతో డీలింగ్ అయిపోయా, ప్రజల అభిప్రాయాలు వినకనా, లేదు ప్రజలు చెప్పేటువంటి వాటిని వినడం ఇష్టం లేక తమకు నచ్చింది చేసేటట్టుగా ఉండే అధికారుల యంత్రం. కలెక్టర్ల మీటింగ్ జరిగింది సార్ మొన్న. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల మీటింగ్ లో సుదీర్ఘమైనటువంటి ప్రెజెంటేషన్ చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించి. నేను అడుగుతున్నాను, 10 సూత్రాల గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చివరికి నిర్ణయం ఏం చేశారు? కలెక్టర్లు మీ జిల్లా పరిస్థితులు మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి సలహా చెప్పి పంపించినట్టుగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి ప్రజాప్రతినిధులు ఎందుకు? ఎమ్మెల్యేలు వీళ్ళు కదా తయారు చేయాల్సింది రిపోర్ట్స్. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏది మంచో ఏది చెడో వాళ్ళు కదా తేల్చాల్సింది. వాళ్ళని భాగస్వాములు చేయకుండా నేరుగా బ్యూరోక్రాట్స్ తోనే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? నేరుగా బ్యూరోక్రాట్స్ ఎందుకు ప్లాన్లు తయారు చేయమంటున్నారు? అంటే అల్టిమేట్ గా ఈ రోజు ప్రజాశక్తి పత్రికలు కూడా వార్త వచ్చింది. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి ఇస్తున్న నిధుల్ని రిజల్ట్ ఓరియంటెడ్ గా నిధులు శాంక్షన్ చేస్తున్నట్టుగా వాళ్ళు అగ్రిమెంట్ లో ఒప్పందం చేసుకున్నారు. అదే జరిగితే అంటే రోజువారీ పని ఏం చేయాలో ప్రపంచ బ్యాంకు నిర్ణయిస్తుంది. రోజువారీ చట్టాలను ఎట్లా ఉపయోగించుకొని లాభపడాలో రిటైర్డ్ అయినటువంటి జడ్జీలు, రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రజల ముందు మాత్రం ప్రతిపక్షాలను విమర్శించడానికి పాలక పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు కనపడుతుంటారు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది? కాబట్టి ఆ సలహాలు తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నాకు ఓ విషయం తెలియదు, మీతో సలహా తీసుకోవడం, మీరు చెప్పిన విషయాలు వినడం తప్పు కాదు. కానీ సలహాదారులే మొత్తం సూత్రధారులు కావడం అనేది చాలా నష్టం అనేది నేను చెప్పవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన లోద్రా గారు ఎవరో వచ్చి మొత్తం పోలీస్ ఆఫీసులతో మీట్ అవ్వటం కానీ, ఆయనే డైరెక్షన్స్ ఇవ్వటం కానీ, ఈ కేసులని ఎట్లా ఎత్తేయాలని చెప్పడం కానీ, నిన్న మొన్న కూడా సాక్షిలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి కదా. గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడ ఖండన కూడా వచ్చినట్లేదు. మరి అది కరెక్టే అనుకోవాలి కదా మనబోటి వాళ్ళం. మరి అట్లాంటి పరిస్థితి అసలు గవర్నమెంట్ని ఎవరు నడుపుతున్నారు? లోకేష్ నడుపుతున్నారా? రిటైర్డ్ ఆఫీసర్లు నడుపుతున్నారా? మరి లేదా లాయర్లు వచ్చి నడుపుకుంటూ, ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లు, పైగా ఇప్పుడు ఆంధ్ర లాయర్లు కూడా కాదు, ఆంధ్ర లాయర్లు కూడా ఉండొచ్చేమో కానీ వాళ్ళు నడుపుతున్నారా? అసలు ఏంటి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామా? ఇప్పుడు మీకు తెలుసు కదా, సుప్రీంకోర్టు జడ్జీల దగ్గర ఇది నిఘా పెట్టారని చెప్పి మోడీ గారి గవర్నమెంట్ మీద తీవ్ర స్థాయిలో అప్పట్లో జడ్జీలు విరుచుకుపడ్డారు కదా. రిటైర్డ్ అయిన అధికారులకు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు, దాంట్లో ఎవరు మనం తప్పు పట్టాం. కానీ ఎక్స్పీరియన్స్ ఎందుకని? అంటే వేధించడానికి, మంచి పని చేయడానికి కాదు, మంచి పని చేయడానికి కాదు, వేధించడానికి. కేసులు ఎట్లా పెట్టొచ్చు, లేదంటే ఇప్పుడు కేసులు ఎట్లా ఎత్తేయచ్చు వీళ్ళకి సంబంధించి. అదే ప్రభుత్వాల్లో మంచిగా నడిపి ప్రజల మద్దతు పొంది ఇంకా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి అయితే ఎవరు సలహా తీసుకున్నా అభ్యంతరం పెట్టాల్సిన పని. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు కదా, స్పష్టంగా కనపడుతున్నాయి కదా కొన్ని విషయాలు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి, తాము ప్రజలకు జవాబుదారి తప్ప ఈ రకమైన రిటైర్డ్ ఆఫీసర్లకు లేదా సుప్రీంకోర్టులో గంటకు నిమిషానికి లెక్క ప్రకారం తీసుకునేటువంటి వాళ్ళు ప్రామాణికం కాకూడదు. ఇప్పుడు లోద్రా గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వారి సలహాలు చెప్తారు. ఏరు దాటిన తర్వాత ఏం చేస్తారో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో మనం చూసాం. అప్పటి వరకు సలహాలు ఇచ్చిన పెద్ద మనుషులు లేదా అప్పటి వరకు మొత్తం నడుపుతున్నామని భ్రమించిన వాళ్ళు ప్రభుత్వం దిగిపోతానే ఎంత తీవ్రంగా విమర్శిస్తున్నారో కూడా చూస్తాం. కాబట్టి అల్టిమేట్ గా ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలా, రాజకీయ పార్టీలు ప్రజలతో ఉంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కృష్ణరాజు గారు మీరేమంటారు? అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? లోకేష్ గారా, రిటైర్డ్ ఆఫీసర్లా, లేదా ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లా? మరి చంద్రబాబు గారిది ప్రేక్షపాత్ర, ఆయన మీద కేసులు ఎత్తేయించుకుంటే చాలనే ఫీలింగ్లో ఉన్నారా? అధికారంలోకి వచ్చింది కేసులు ఎత్తేయించుకోవడానికైనా, కేంద్రంలో మేనేజ్ చేసుకోవడానికైనా అన్న ప్రశ్న వస్తే ఏం చెప్తారు?
ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారి ఇన్నర్ ఫీలింగ్ ఏమిటంటే, మనం ముందు ఈ కేసు నుంచి బయటపడాలి, తర్వాత అధికారం ఎట్లా ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి ఒక భావన. రెండోది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నుండి ఒక నిగూఢ రాజ్యం అనేది ఉంది. నిగూఢ రాజ్యం అంటే దీన్నే మనం డీప్ స్టేట్ అని చెప్పి అంటామండి. అంటే జార్జ్ ఆర్వెల్ అనే ఒక రచయిత ఇటువంటి పదాన్ని ఉపయోగించి ఏం చెప్తారంటే, ఈ పాలకులు అసమర్థులై తమ పదవులను కాపాడుకోవడం కోసం, తమ పరిధిని పెంచుకోవడం కోసం ఈ అణచివేతలు, అట్లాగే నిర్బంధాలు పెట్టడం, ప్రతి ఒక్కరి మీద కూడా ఒక నిఘా పెట్టడం. అంటే ఆయన ఆ నవల్లో ఒక మాట పడ్డారండి, బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని చెప్పి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బిగ్ బ్రదర్ అనేది, అంటే సిబిఎన్ అనే ఒక బిగ్ బ్రదర్ అందరినీ కూడా వాచ్ చేస్తున్నారు, తన నిఘాలో ఉంచుకుంటున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. నిన్న మేము విశాఖపట్నంలో ఈ విద్యుత్ ఛార్జీలు అలాగే స్మార్ట్ మీటర్ల మీద ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే దానికి దాదాపు 4 ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చారండి. ఉద్యోగులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు. వచ్చి ప్రతిదీ నోట్ చేసుకోవటం, మీరేంటండి అని చెప్పి వారిని అడగటం, మీ ఉద్దేశం ఏంటని చెప్పి, విషయం ఏంటంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పి అడగటం. గతంలో ఏంటంటే మనం ఈ ఇటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు వాడు వచ్చినప్పుడు ఏంటంటే, సార్ ప్రెస్ నోట్ ఇస్తారా, లేదా పాల్గొన్న వారి పేర్లు ఇస్తారని చెప్పి అడిగి వెళ్ళిపోయేవారండి. కానీ ఈ రోజున మాత్రం వారు అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి చేస్తున్నారంటే వారిలో ఏదో ఒక భయం కలుగుతుంది. ఎక్కడ ఎవరైనా కానీ ఆందోళన చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, ఇంక గొడవ జరగచ్చు అని చెప్పి భయంతో బిక్కుమంటూ గడుపుతున్న నేపథ్యంలో వారు ఏంటంటే ఇటువంటి నిఘాలు, అణచివేతలు చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. అందుని దీంట్లో భాగంగానే జడ్జెస్ మీద కూడా ఇటువంటి నిఘా పెట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్.